హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా! ఆ పేపర్‌లో వచ్చిన మెంటల్ ఎబిలిటీ క్వెషన్‌కి సంబంధించిన కీ అండ్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. మీకొచ్చిన ఫస్ట్ క్వెషన్ చూడండి, రీజనింగ్ నుండి. 6 పర్సన్స్ పీక్యూఆర్ఎస్టీయూ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్. మీకు 6 పర్సన్స్ ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ ఉన్నారంట. ఓకే. 6 పర్సన్స్. పీక్యూఆర్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్ వేరాజ్ ద బ్యాక్స్ ఆఫ్ ద అదర్ 3 ఆర్ ఫేసింగ్ ద సెంటర్. అంటే పీక్యూఆర్ ఏమో సెంటర్ సైడ్ ముఖం చేస్తే మిగతా ముగ్గురు ఆపోజిట్ సైడ్‌లో, సెంటర్ కాకుండా బయటికి ముఖం చేస్తున్నట్టున్నది. నెక్స్ట్ ఏమిచ్చారు? సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి ఈజ్ 1 ఆపోజిట్ టు యూ. చూడండి, ఇప్పుడు మీరు పి అనే పర్సన్ ముఖం ఎటు చేస్తున్నాడు? సెంటర్ సైడ్ కదా! అంటే పి అనే పర్సన్ ఇటు ముఖం చేస్తే సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, పికి సెకండ్ లెఫ్ట్ 1, 2 ఈ పర్సన్ ఈజ్ 1 ఆపోజిట్ టు యూ. ఈ పర్సన్ అనేవాడు యూకి ఆపోజిట్‌లో ఉంటాడు. అంటే యూ ఇక్కడ ఉండాలి. ఓకే. ఇక్కడ వరకు అయిపోయింది మనకి. టీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. చూడండి, యూ ఎటు సైడ్ ముఖం చేస్తాడండి? మీకు పీక్యూఆర్ సెంటర్‌కి చేస్తే ఇతను బయట చేస్తాడు కదా! టీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. ఇప్పుడు యూ ఇటు సైడ్ ముఖం చేస్తే దానికి లెఫ్ట్ ఎటు అవుతది? ఇటు అవుతది. సెకండ్ టు ద లెఫ్ట్. టీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అండ్ ఆపోజిట్ టు పి. చూడండి, పికి ఆపోజిట్ గానే వచ్చినాడా? ఓకే. ఇఫ్ టీ అండ్ ఎస్ ఆర్ ఇమ్మీడియేట్ నైబర్స్ ఆఫ్ క్యూ. టీ, ఎస్ ఇమ్మీడియేట్ నైబర్స్ ఆఫ్ క్యూ కావాలి. చూడండి, మీరు ఎస్ ఇక్కడ తీసుకొని క్యూ ఇక్కడ తీసుకుంటేనే ఇది పాసిబిలిటీ అవుతుంది మీకు. క్లియర్ కదా! ఇప్పుడు మీకు పి, క్యూ, ఆర్ ఇక్కడ మిగిలింది కదా! ఇంకా ఇఫ్ టీ అండ్ ఎస్ ఆర్ ఇమ్మీడియేట్ నైబర్స్ ఆఫ్ క్యూ, దెన్ హూ ఈస్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఆర్. ఆర్‌కి ఆపోజిట్‌లో ఎవరు ఉన్నారు? ఎస్. సో ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ రండి. రైట్. ఇప్పుడు ఈ క్వెషన్ చూడండి ఒకసారి మీరు. 1 మినిట్ అండి. ఇప్పుడు ఇది మీకు బ్లడ్ రిలేషన్‌కి సంబంధించిన క్వెషన్ అండి ఇది. ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ కొన్ని రిలేషన్‌షిప్స్ ఇచ్చారు మీకు. రిలేషన్‌షిప్స్ ఇచ్చి ఏమడిగారు మీకు? ఫర్ ద గివెన్ 4 ఇండివిడ్యువల్స్ పీక్యూఆర్ అండ్ ఎస్ యూజింగ్ ద నొటేషన్స్ గివెన్ అబోవ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ దట్ పి ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. అంటే పి ఏం కావాలి? ఎస్‌కి మదర్ ఇన్ లా కావాలి. అంటే పి యొక్క జెండర్ ఏముంటది చెప్పండి మీకు? మదర్ ఇన్ లా కావాలంటే ఫీమేల్ కావాలి కదా! ఇప్పుడు మనం కొన్ని ఆప్షన్స్ ఏ రకంగా ఎలిమినేట్ చేయొచ్చంటే, ఫస్ట్ పి అండ్ క్యూ చూడండి. పి అండ్ క్యూ అంటే ఏంది? పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి కదా! అంటే ఫీమేల్ జెండర్ ఉంది. ఓకే. పి ప్లస్ క్యూ చూడండి. పి ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఓకే. ఇక్కడ కూడా ఫీమేల్ జెండరే ఉంది. పి మైనస్ క్యూ చూడండి. చూడండి, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అని వస్తది. అంటే ఇక్కడ జెండర్ మీకు మారిపోతుంది. ఫస్ట్ ఈ ఆప్షన్ మీద ఆన్సర్ కాదు. నెక్స్ట్ పి ప్లస్ క్యూ. ఇక్కడ మీకు పి ప్లస్ క్యూకి వచ్చిందంటే ఇక్కడ కూడా మీకు జెండర్ ఫీమేలే వస్తది. ఒకటి ఎలిమినేట్ చేయడానికి ఫస్ట్ మెథడ్ ఇది. సెకండ్ మెథడ్ ఏందంటే, హ్మ్, ఇప్పుడు పి ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్ కదా! ఎస్, పి. పికి, ఎస్‌కి మధ్యలో జనరేషన్ గ్యాప్ ఎంతుండాలి జెప్పండి? ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు నేనున్నాననుకోండి, నా మదర్ ఇన్ లా అంటే నాకు ఇమ్మీడియేట్ పై జనరేషన్ అంతే గదా! ఇప్పుడు మీరు ఒక్కసారి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి. పి అండ్ క్యూ. పి అండ్ క్యూ ఏం చెప్తుంది మీకు? ఇదే గదా! ఏ ఈస్ ద సిస్టర్ ఆఫ్ బి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో జనరేషన్ గ్యాప్ ఏం లేదు చూడండి. పి ఈస్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అంటే వీళ్ళిద్దరు ఒకటే జనరేషన్‌లో ఉన్నారు. క్యూఆర్‌కి రండి ఒకసారి. క్యూఆర్. క్యూ ప్లస్ ఆర్ ఇక్కడ గదా! క్యూ ఈస్ ద మదర్ ఆఫ్ బి. అంటే క్యూ ఆర్‌కి మదర్ అంటే జనరేషన్ గ్యాప్ ఒకటుంది. అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉంది వీళ్ళ మధ్యలో. అండ్ ఆర్‌కి, ఎస్‌కి రండి. ఆర్ ఎట్ ది రేట్ ఎస్. ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. చూడండి, ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎస్. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా జనరేషన్ గ్యాప్ ఉంటుంది. సో టోటల్ జనరేషన్ గ్యాప్ ఎంతొచ్చింది ఇక్కడ మీకు? 2 వచ్చింది. సో ఇది మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. క్లియరా? ఎందుకంటే మీకు జనరేషన్ గ్యాప్ ఒకటే ఉండాలి. నెక్స్ట్ ఆప్షన్ బికి రండి. పి ప్లస్ క్యూ. ప్లస్ అంటే ఏముంది మనకి? మదర్ ఆఫ్ బి. అంటే ఇక్కడ ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. క్యూకి మదర్ పి కాబట్టి. క్యూ మైనస్ ఆర్. బ్రదర్ కాబట్టి ఇక్కడ జనరేషన్ గ్యాప్ ఏం లేదు, 0. ఆర్ ఎట్ ది రేట్ ఎస్. ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. ఇక్కడ జనరేషన్ గ్యాప్ ఎంతొచ్చింది? 1 వచ్చింది. అంటే టోటల్‌గా జనరేషన్ గ్యాప్ ఇక్కడ గూడా 2 వచ్చింది. ఇది గూడా మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. ఇప్పుడు ఎట్లాగో ఇది ఎలిమినేట్ అయింది గదా! పి ప్లస్ క్యూ. ప్లస్ అంటే జనరేషన్ గ్యాప్ ఒకటుంది. జనరేషన్ గ్యాప్ ఒకటుంది. చూడండి, పి ఈస్ ద మదర్ ఆఫ్ బి. అంటే ఇటు సైడ్ జనరేషన్ ఎక్కువుంది. ఇటు సైడ్ తక్కువుంది. నెక్స్ట్ క్యూ ఎట్ ది రేట్ ఆర్ మీన్స్ ఏ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. అంటే క్యూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. ఫాదర్ ఇక్కడ సన్ గావచ్చు, డాటర్ గావచ్చు. అంతే గదా! అండ్ పర్సెంటేజ్ చూడండి. ఏ ఈస్ ద డాటర్ ఆఫ్ బి. చూడండి, డాటర్ అనేసరికి ఇక్కడ కూడా జనరేషన్ గ్యాప్ ఉంది.
బట్ మీరు ఇక్కడ చూస్తున్నప్పుడు ఫస్ట్ సైడ్ ఉన్న పర్సన్ హయ్యర్ జనరేషన్‌లో ఉన్నాడు. నెక్స్ట్ లోవర్ జనరేషన్. అంటే మదర్ అంటే ఏ హయ్యర్ ప్లేస్ ఉంది. బికి లోవర్ ప్లేస్ ఉంది. ఏ ఈస్ ద డాటర్ ఆఫ్ బి అంటే జనరేషన్ గ్యాప్ ఉంది గానీ, ఏ లోవర్ ప్లేస్ ఉంది. బి హయ్యర్ ప్లేస్ ఉంది కదా! ఇక్కడ తీసుకున్నప్పుడు మీరు -1 తీసుకోవాలి. -1, -1 క్యాన్సెల్ అయిపోయి మీకు జనరేషన్ గ్యాప్ ఇక్కడ 1 వస్తది. అంటే మనకు ఆన్సర్ ఫోర్త్ రైట్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం మొత్తం చేసి చూద్దాం. పి ప్లస్ క్యూ అంటే ఏందండి? పి ఈస్ ద మదర్ ఆఫ్ బి. ఓకే. పి ఈస్ ద మదర్ ఆఫ్ బి. క్లియర్ కదా! పి ఈస్ ద మదర్ ఆఫ్ బి. అండ్ నెక్స్ట్ క్యూ ఎట్ ది రేట్ ఆర్. క్యూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. క్యూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. క్యూ ఎట్ ది రేట్ అంటే సారీ 1 మినిట్ అండి ఇక్కడ. ఇక్కడ క్యూ తీసుకోవాలి కదా! క్యూ ఎట్ ది రేట్ ఆర్ అంటే క్యూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. క్యూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇక్కడుంది ఆర్. బి అంటే ఆర్. ఆర్ ఈస్ ద డాటర్ ఆఫ్ ఎస్. ఆర్ ఈస్ ద డాటర్ ఆఫ్ ఎస్. ఆర్ ఈస్ ద డాటర్ ఆఫ్ ఎస్. చూడండి ఇక్కడ ఫాదర్ వచ్చిందంటే డాటర్ అంటే ఇంకెవరు ఎస్ ఖచ్చితంగా వీళ్ళ వైఫే కావాలి చూడండి. ఈమెకి ఎస్ వైఫ్ అయితేనే కదా! ఈమెకి డాటర్ అవుతది. ఈమెకి ఫాదర్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య జనరేషన్ గ్యాప్ ఎంతుంది? అంటే అయితే ఈమె చూడండి జనరేషన్ గ్యాప్ ఒకటుంది. ఫాదర్ వాళ్ళ మదర్. ఒక్క నిమిషం ఆగండి. కాదు కదా! మనకు అడిగిందేముంది? ఎస్‌కి, పీకి కదా చూడండి. వీళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ ఏమవుతది ఈమెకి? మదర్ ఇన్ లానే అవుతది కదా! సో, ఇది రైట్ ఆన్సర్. అంటే మనకు బ్లడ్ రిలేషన్‌షిప్ క్వెషన్‌ని మీరిలా 4 చెక్ చేసే బదులు టైం వేస్ట్ అవుతది. ఒకటి ఏందంటే జెండర్ చూడొచ్చు. 2 మీరు జనరేషన్ గ్యాప్ చూసి కూడా ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. 2, 3, 5, 5, 7, 11, 11, 13, 17 ఈ క్వెషన్ చూడగానే అర్థం కావాలి. ఇవి ఒక మీకు కన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్. ఇక్కడ ఎక్కడ ఎండ్ అయిందో దాని తర్వాత 5, 7, 11 కన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్. 11, 13, 17 కన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్. 17, 19, 23 తర్వాత కన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్. సో, 17, 19, 23 ఆప్షన్ ఇది రైట్ మనకి. ఇప్పుడు డైస్ క్వెషన్ కదా! డైస్ క్వెషన్ ఎప్పుడు కూడా మనం ఆప్షన్ ఎలిమినేషన్ తోటే చేస్తామండి. ఇప్పుడు దీన్ని గనుక మీరు ఫోల్డ్ చేస్తే 2కి 5 అపోజిట్ రావాలి. 4కి 6 అపోజిట్ రావాలి. 1కి 3 అపోజిట్ రావాలి. కానీ ఇక్కడ 1కి 3 సైడ్‌లో ఉంది. అంటే ఇది మన ఆన్సర్ కాదు. క్లియరా? మీకు 2కి 6 అపోజిట్ వస్తదండి. 2కి 6 అపోజిట్ వస్తది. అండ్ 1కి 3 అపోజిట్ వస్తది. 1కి 3 చూడండి ఇక్కడ 1కి 3 అపోజిట్ రావాలి. బట్ ఇక్కడ సైడ్ ఉన్నది. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. క్లియరా? 2కి 6 అపోజిట్ రావాలి. 4కి 3 అపోజిట్ రావాలి. అండ్ 1కి 5 అపోజిట్ రావాలి. నాకు అలా ఎక్కడ కనపడట్లేదు సైడ్‌లో. ఇక్కడ చూడండి 1కి 5 అపోజిట్ రావాలి. ఓకే. 3కి 6 అపోజిట్‌లో రావాలి. అండ్ 2కి 4 అపోజిట్‌లో రావాలి. 2, 4 ఎక్కడుందా? ఇక్కడ చూడండి. 2, 4 ఇవి సైడ్స్ ఉన్నాయి. 2కి 4 అపోజిట్‌లో రావాలి. ఇది మన ఆన్సర్ కాదు. అంటే ఇది మనకి రైట్ ఆన్సర్. క్లియరా అండి? నెక్స్ట్ క్వెషన్స్. రాహుల్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ ద ప్లేగ్రౌండ్ విచ్ ఈస్ 200 మీటర్ అవే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈస్ట్ ఫ్రమ్ హిస్ హౌస్. ఓకే. రాహుల్ ఏమో ఇక్కడ ఉన్నాడు. వీళ్ళ హౌస్ ఉంది. ఇటు సైడ్ ఎటో 200 మీటర్స్‌లో ఈస్ట్ సైడ్ ఇది కదా! ఈస్ట్ సైడ్ వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఉంది. ఇప్పుడు డైరెక్షన్స్ ఏం చెప్పారు చూడండి ఒకసారి. ఆఫ్టర్ వాకింగ్ 60 మీటర్ హి టర్న్స్ లెఫ్ట్. ఓకే. ఒక 60 మీటర్ ఎళ్ళిన తర్వాత 60 మీటర్స్ ఎళ్ళిన తర్వాత హి టర్న్స్ లెఫ్ట్. ఇటు సైడ్ లెఫ్ట్ కదా మనకి. అండ్ వాక్స్ 20 మీటర్. ఇది 20. హి దెన్ టర్న్స్ రైట్. ఇక్కడ నుండి రైట్. ఓకే. అండ్ వాక్స్ 40. ఓకే. అగైన్ హి టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 40. ఇలా వస్తూ ఇక్కడి వరకు వచ్చి 40 వరకు వస్తాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడికి 20 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 20 ఉండాలి. అంటే ఇది 20 కావాలి. ఇది 20 కావాలి. 40 ఆఫ్టర్ దట్ హి టర్న్స్ లెఫ్ట్. హి టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20. ఓకే. అండ్ ఫైనల్లీ హి టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20. అంటే ఇక్కడికే వస్తాడు మళ్ళీ 20. అండ్ దిస్ పాయింట్ ఈస్ పి అన్నారు. ఇక్కడ ఈ పాయింట్ అనేది పి. చూడండి మీరు గనుక ఇప్పుడు క్వెషన్ ఏమన్నారంటే దెన్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద డిస్టెన్స్ ఎట్ టు బి ట్రావెల్డ్ అలాంగ్ ద స్ట్రెయిట్ రోడ్ టు రీచ్ ద ప్లే గ్రౌండ్. మీకు ఒక రేషియో చెప్పాలి. ఆ రేషియో ఏందంటే ఇక్కడ మీరు ప్లే గ్రౌండ్‌ని రీచ్ కావడానికి మీరు ఇంకా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి స్ట్రెయిట్ లైన్‌లో. చూడండి. మీరు ఇప్పుడు ఇక్కడి వరకు ఇక్కడి వరకు వచ్చారు కదా! చూడండి ఎంత డిస్టెన్స్ అయిపోయింది చూడండి. 60 అయిపోయింది. ఇక్కడ 40 ఉంది. ఓకే. ఇక్కడ 20 అంటే ఇక్కడ 20. 60, 40, 100, 20. 20 అయిపోయిందంటే ఇంకెంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 80. దీనికి అండ్ ద టోటల్ డిస్టెన్స్ వాక్ డ్యూరింగ్ ద ట్రావెలింగ్ ఇన్ రీచింగ్ ద పాయింట్ పి. అంటే మీరు పి వరకు వచ్చేసరికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? ఎంత ట్రావెల్ చేశారు చెప్పండి? ఇక్కడ ఒక 60 ప్లస్ 20 80 40 120 120 ప్లస్ 40 160 160 ప్లస్ 20 180 180 ప్లస్ 20 అంటే 200.
అంటే 42 టైమ్స్ క్యాన్సల్, 45 టైమ్స్ క్యాన్సల్ కదా! 2:5 రేషియో. ఎక్కడుంది మనకు ఆప్షన్ ఏలో ఉంది. ఇప్పుడు మీకు 1 ఉంది, 3 ఉంది, 15 ఉంది, 45 ఉంది, 101 ఉంది, 191 ఉంది. ఈ క్వెషన్‌ని గనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాప్ ఎంతుందండి? 2 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంతుంది? 12 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంతుంది? 30 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంతుంది? సరే. ఇప్పుడు మీరు 2 అంటే ఇది 1 స్క్వేర్ ప్లస్ 1 అండి. ఇది 3 స్క్వేర్ ప్లస్ 3. ఇది 5 స్క్వేర్ ప్లస్ 5. అర్థమైందా? ఇక్కడ మీకు 7 స్క్వేర్ ప్లస్ 7 వస్తది. అలాగే ఇక్కడ మీకు 9 స్క్వేర్ ప్లస్ 9 వస్తది. దీని తర్వాత వచ్చేది మీకు 11 స్క్వేర్ ప్లస్ 11 వస్తది. ఓకేనా? అంటే మీకు 191, 121, 11 అంటే యూనిట్ డిజిట్ 3 రావాలి. యూనిట్ డిజిట్ 3 వచ్చే ఆప్షన్ ఏదుంది? ఇది. లాస్ట్‌లో 3 ఎక్కడొస్తుందో అది మన రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ SELECT అండ్ TIUUBD. TIUUBD. చూడండి QRST అంటే ఏం జరిగిందంటే ఎస్‌కి ప్లస్ టీ అంటే ఎంత? ఇది 1. ఓకే. ఈకి ఐ. ఈ అనేది 5, ఐ అనేది 9 గదా మీకు. అంటే ఇక్కడ ప్లస్ 4 అయింది. ఓకే. ఎల్ అంటే మీకు 12 అండి. యూ అంటే 21 అంటే ప్లస్ 9 అవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కావాలి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈ ఫార్మాట్ కంటిన్యూ అవుతుంది. ఈ అంటే ఎంత మీకు 5, యూ అంటే ఎంత 21 అంటే ఇదెంత 16 అంటే ప్లస్ 16. సో ఇప్పుడు మీకు ప్యాటర్న్ అర్థమైపోయింది కాబట్టి మీరు ఆన్సర్ చెప్పొచ్చు ఇప్పుడు FORMAT రైట్. చూడండి మీకు ఫస్ట్ 3 లెటర్స్‌లో జీఎస్ఏ ఉంది. ఇక్కడ జీఎస్ఏ ఉంది. ఇక్కడ జీఎస్ఏ ఉంది. ఇక్కడ జీఎస్ఏ ఉంది. సో ఇది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫోర్త్ లెటర్ ఇక్కడ సి ఉంది. ఇక్కడ బి ఉంది. ఇక్కడ సి ఉంది. ఇక్కడ సి ఉంది. సరే సీనా, బీనా చెక్ చేయాలి అంతే కదా! ఫోర్త్ లెటర్ అంటే ఎం. ఎం వాల్యూ ఎంత? 13. ఇక్కడ మీకు 1 స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ 3 స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్ అంటే ఇక్కడ 16 యాడ్ అవుతది కదా! 13 + 16 అంటే ఎంత? 29 రావాలి. 26 వరకు మీకు ఏ అయిపోయిద్ది. తర్వాత 3 గదా! అంటే ఏబీసీ అంటే ఇక్కడ మీకు సి రావాలి. అంటే ఇది మీ ఆన్సర్ కాదు. తర్వాత జడ్ఈ ఉంది. ఎక్స్‌డి ఉంది. జడ్‌డి ఉంది. సో, ఇప్పుడు మళ్ళీ జెడ్ రావాలా? ఎక్స్ రావాలా? ఇప్పుడు చెక్ చేయాలి. ఏకి ఎంత 1 ఇక్కడ ప్లస్ 16 అయిందంటే నెక్స్ట్ మీకు 25 రావాలి. ప్లస్ 5 స్క్వేర్ అంటే. 1 + 25 అంటే ఎంత? 26. 26 అంటే ఇక్కడ జెడ్ రావాలి. అంటే ఇక జెడ్ ఉంది. ఇది మీ ఆన్సర్ కాదు. ఇప్పుడు ప్లస్ 25 అంటే ఇక్కడ మీకు ప్లస్ 36 కావాలి కదా! క్యూఆర్ఎస్టీ టీ అంటే ఎంత? 20. 20 + 36 ఎంత? 56. చూడండి 52 అంటే జెడ్. 26 + 26 52 అంటే జెడ్. ఇంకా 4 మిగిలింది. 4 అంటే ఎంత? బి. అంటే ఇది మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? చూడండి 2024లో 53 మండేస్ ఉంటాయంట. ఉంటాయా? ఉండయా? అని చెప్పాలి మీరు. ఇప్పుడు మీకు 2024 అనేది ఒక లీప్ ఇయర్ గదా! 2024 లీప్ ఇయర్. ఇప్పుడు ఈ క్వెషన్‌ని గనుక మీరు సాల్వ్ చేయాలంటే ఫస్ట్ జనవరి 2024 ఏమవుతదో చెప్తే ఈ క్వెషన్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు క్యాలెండర్‌ని ఏ రకంగా సాల్వ్ చేయొచ్చో తెలిస్తే మీకు ఫస్ట్ జనవరి 2024 మండే వస్తదండి. అది ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఇప్పుడు 2024లో 2000 ఇయర్స్‌కి 2000 ఇయర్స్‌కి మీకు హార్డ్ వాల్యూ 0 అవుతది. అండ్ నెక్స్ట్ మీకు 23 ఇయర్స్ 2024లో ఫస్ట్ డే కాబట్టి 1 గదా! ఈ 23 ఇయర్స్‌లో 23 ఆడ్ డేస్ ఒస్తాయి. దీంట్లో మీకు 5 లీప్ ఇయర్స్ ఒస్తాయి. 2004, 8, 12, 16, 20 ప్లస్ అదొక 5. ఈ 28 కాబట్టి ఇక్కడ గూడా మీకు ఆడ్ వాల్యూ 0 ఒస్తది. +1. +1 అంటే ఏంది మీకు? మండేనే గదా! మనం 0 సండేకి 0 తీసుకుంటాం. మండేకి 1 తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు మీకిది లీప్ ఇయర్ గదా! లీప్ ఇయర్‌లో మీకు 52 వీక్స్ ఉండి 2 డేస్ ఉంటాయండి. అంతే గదా! 52 వీక్స్ అంటే ఆ వీక్ మీకు మండేతో స్టార్ట్ అయ్యి దేనితో ఎండ్ అవుతది? సండేతో స్టార్ట్ అవుతది. ఎందుకంటే ఫస్ట్ డే మీకు మండే వస్తుంది గాబట్టి. మండే టు స్టార్ట్ అయ్యి మళ్ళీ సండే వస్తుందంటే 52 వీక్స్ అయిపోయిన తర్వాత ఈ 2 డేస్ మండే ఒకటొస్తది. ట్యూస్‌డే ఒకటొస్తది. అంటే మీకు మొత్తం ఎన్ని సండేస్ ఒస్తాయి? ఎన్ని మండేస్ 53 అంటే ఇది ఫస్ట్ స్టేట్‌మెంట్ రైట్. సో, ఫస్ట్ స్టేట్‌మెంట్ రైట్ గాబట్టి ఇది మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదైతే మీ ఆన్సర్ కాదు. ఎందుకంటే ఓన్లీ ఉంది. మీకు ఫస్ట్ స్టేట్‌మెంట్ రావాలి. ఇంక ఇవన్నీ చెక్ జేయాలి మనం. ఓకే. ఇప్పుడు 2027 53 సాటర్‌డేస్ ఉంటాయంట. ఉంటాయా లేదో చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి మీరు ఫస్ట్ జనవరి 2024 అనేది మండే అయిందనుకోండి. ఫస్ట్ జనవరి 2025 ఏమవుతది మీకు? ఫస్ట్ జనవరి 2025 +2 అవుతదండి. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అవుతది. ఎందుకంటే 2024లో ఫిబ్రవరి లీప్ ఇయర్ వచ్చి 29థ్ డే వస్తది. లేకపోతే +1 అవుతది. ఇప్పుడు +2 అవుతది. అదే 26కొచ్చేసరికి థర్స్‌డే అవుతది. 27కొచ్చేసరికి ఫ్రైడే అవుతది. అంతేనా?
అండ్ మీకు 27 అనేది ఒక నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్‌లో మీకేముంటది? 52 వీక్స్ ఉండి ఒక డే ఎక్స్‌ట్రా ఉంటది అంతేనా? ఆ 52 వీక్స్‌లో ఫస్ట్ వీక్ దేనితో స్టార్ట్ అవుతుంది మీకు? ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్రైడేతో స్టార్ట్ అవుతే థర్స్‌డేతో ఎండ్ అవుతది అంతేనా? థర్స్‌డేతో ఎండ్ అవుతది. ఇలా మీకు 52 వీక్స్ ఉండి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడేనే వస్తది. అంటే మీకు 53 డేస్ ఏముంటాయంటే ఫ్రైడేస్ ఉంటాయి. బట్ ఇక్కడ మీకు సాటర్‌డే అని ఇచ్చారు. సో, ఇది మీకు రాంగ్ ఆన్సర్. సెకండ్ రాంగ్ అయిందంటే ఇక్కడ సెకండ్ ఉంది, ఇక్కడ సెకండ్ ఉంది కాబట్టి ఈ 2 కూడా రాంగు. అంటే మనకు ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంకా మనం థర్డ్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. ఓకే. ఇప్పుడు ఈ క్వెషన్ కొంచెం టైమ్ కన్స్యూమింగ్ క్వెషన్ అండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 27 స్టూడెంట్ పాస్డ్ ఇంగ్లీష్, 29 స్టూడెంట్ పాస్డ్ ఇన్ హిందీ, 25 స్టూడెంట్స్ పాస్డ్ తెలుగు. ఈ క్వెషన్‌కి మనం వెన్ డయాగ్రామ్ ఏసుకోవాల్సొస్తది. ఓకే. ఇక్కడ ఏమన్నారు మనకి? ఇంగ్లీషు, హిందీ అండ్ తెలుగు గదా! ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళెంత? 27. హిందీ పాస్ అయిన వాళ్ళెంత? 29. అండ్ తెలుగు పాస్ అయిన వాళ్ళెంత? 25. ఓకే. ఇంకేమన్నారంటే 10 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అంటే 10 స్టూడెంట్స్. అంటే ఈ మొత్తం ఇంగ్లీష్ అండ్ హిందీ 10 రావాలి. దాని తర్వాత 8 స్టూడెంట్స్ హిందీ అండ్ తెలుగు. 6 స్టూడెంట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే. మీకు ఇంపార్టెంట్ లైన్ ఎక్కడొస్తదంటే ఇక్కడ నుండి. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ పాస్డ్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఎలోన్ వాస్ ఈక్వల్ అండ్ వాస్ 15 ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అంటే ఓన్లీ తెలుగు, ఓన్లీ హిందీ, ఓన్లీ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు 15 మంది ఉంటారంట. అవి 3 సమానంగా ఉంటారు. అది 15 అంట. అంటే మీకు ఓన్లీ అనే పోర్షన్ ఇదొస్తది చూడండి. ఇగో ఈ పోర్షన్ ఓన్లీ వస్తది. ఇది. మీకు వెన్ డయాగ్రామ్స్ గనుక ఐడియా ఉంటే ఈ పోర్షన్ మాత్రమే మీకు ఓన్లీ వస్తది. ఓన్లీ తెలుగు, ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ ఇది. ఇది 15 అవుతే, ఇది 15 అవుతే, ఇది 15 గావాలి. ఇప్పుడు మీకు మిగిలిపోయిన పోర్షన్ ఏముంది? ఇదొక పోర్షన్ మిగిలింది. ఇదొక పోర్షన్ మిగిలింది. ఇదొక పోర్షన్ మిగిలింది మధ్యలోది గదా! నేను మధ్యలో పార్ట్‌ని ఎక్స్ అనుకుంటా. ఇది ఏ అనుకుంటా. ఇది బి అనుకుంటా. ఇది సి అనుకుంటా. ఓకే. ఇప్పుడు నాకు ఏ ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత? ఏ ప్లస్ ఎక్స్ వాల్యూ 10. బి ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత? 8. సి ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత? 6. ఓకే. ఇదొచ్చిన తర్వాత మన దగ్గర ఇంకేం డేటా ఉంది? మీకు మొత్తం ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది చెప్పారండి? 70 గదా! మొత్తం ఎగ్జామ్ రాసిన వాళ్ళు 70. మొత్తం 70లో ఇక్కడ మీకు ఆ! ఇప్పుడు ఈ వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు ఎంత అండి? 27 గదా! ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు మొత్తం 27 అయితే 15 ప్లస్ ఏ ప్లస్ సి ప్లస్ ఎక్స్ ఇదంతా వాల్యూ కదా! 15 ఏ సి ఎక్స్ ఈ వాల్యూ 27 కావాలి. 27 నుండి 15 తీసేస్తే ఏ ప్లస్ సి ప్లస్ ఎక్స్ ఎంత? ఏ ప్లస్ సి ప్లస్ ఎక్స్ 12 అంతేనా? ఓకే. 29 నుండి 15 తీసేస్తే ఎంత? 14. ఈ 14 అనేది ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ ఎక్స్ కదా! ఏ ప్లస్ బి ప్లస్ ఎక్స్. 25 నుండి 15 తీసేస్తే ఎంత? 10. ఈ వాల్యూ బి ప్లస్ సి ప్లస్ ఎక్స్‌కి సమానం కదా! ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ ఎక్స్ ఏమో 10. ఏ ప్లస్ సి ప్లస్ ఎక్స్ ఏమో 12. ఏ ప్లస్ ఎక్స్ ఉంది. ఏ ప్లస్ ఎక్స్ ఉంది. ఇప్పుడు సి వాల్యూ ఎంత కావాలి మీకు? సి వాల్యూ 2 కావాలి. బి ప్లస్ ఎక్స్ 8 ఉంది. బి ప్లస్ ఎక్స్ 8 అయితే ఏ వాల్యూ ఎంత కావాలి? 6 కావాలి మీకు. క్లియరా? సి ప్లస్ ఎక్స్ 6 ఉంది. అప్పుడు బి వాల్యూ ఎంత కావాలి? 4 కావాలి. అంటే మీకు ఇప్పుడు ఏబీసీ వాల్యూస్ వచ్చినాయండి. ఓకే. ఏబీసీ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఓకే. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత నాకు? ఇది 6. ఇంతకుముందు ఇక్కడ బి తీసుకున్నాం కాబట్టి ఇది 4. సి వాల్యూ 2. ఇప్పుడు మీకు ఏబీసీ వాల్యూస్ వచ్చినప్పుడు ఏ ప్లస్ సి వాల్యూ ఎంత? ఏ ప్లస్ సి 8 కదా! ఏ ప్లస్ సి 8 అయితే ఎక్స్ వాల్యూ ఎంత కావాలి మీకు? 4 కావాలి. లేదా ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ మీకు 6 అయిందనుకోండి. ఎక్స్ వాల్యూ ఎంత కావాలి? 4 కావాలి. ఇప్పుడు మీకు అన్నీ వచ్చేసినాయా? అన్నీ వచ్చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేయడం చాలా ఈజీ అండి. సో, ఇక్కడ మీరు ఆప్షన్స్ తీసుకోవాలి. ఆప్షన్స్ తీసుకోలేదు. 1 మినిట్ అండి. మీకు అర్థమైపోతదండి. నేను ఆప్షన్స్ గనుక మీరు తీసుకుంటే ఇప్పుడు నేను ఆప్షన్స్ పెట్టా చూడండి ఒకసారి. మీరు ఆప్షన్స్ గనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 4 ఎక్కడొచ్చిందండి? 4. 4 అంటే ఏంది? 3 సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్. అంటే సికి ఏం రావాలి? సికి 5 రావాలి. ఫస్ట్ ఈజీ మనకిదే కదా! చూడండి సికి 5 ఇక్కడుంది. అసలు సికి 5 ఎక్కడ కూడా లేదు చూడండి. సికి 4 ఉంది, 3 ఉంది, 4 ఉంది. అంటే ఇవేవి కూడా మన ఆన్సర్స్ కాదు.
ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు, ఇది ఒకటే మన ఆన్సర్. మీరు ఆప్షన్ సెట్ చేస్తున్నప్పుడు కూడా మనం ఏ రకంగా చూడాలంటే, ఫస్ట్ మనకి ఈజీగా దొరికేది ఏదుందో చూడాలి. ఇప్పుడు ఇన్నిట్లో మనకి 3 సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు 4 మెంబర్స్ కాబట్టి, ఇక్కడ 4 ఉంది కాబట్టి మన క్వెషన్ చూసుకున్నాం మనం. క్లియరా అండి? నెక్స్ట్‌కి రండి. ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 7:42 అండ్ 5:18 ఇది ఎక్స్, ఇది వై అయితే ఎక్స్ ప్లస్ వై కదా మీకు అడిగింది. 7:42 దగ్గర ఎంత ఉంటది చూడండి, 11/2 ఇంటూ ఎం కదా, ఎం మైనస్ 30 ఇంటూ హెచ్ 7 ఇది మోడ్‌లో ఉంటది మీకు. ఇది 21 టైమ్స్ 132 231 మైనస్ 210 అంటే ఇక్కడ మీకు 21 డిగ్రీస్ వస్తది. మాడ్ ఇక్కడ 11/2 ఎం మైనస్ 30 హెచ్ కదా. సో 11/2 ఇంటూ ఎం ఎంత అక్కడ 18 మైనస్ 30 ఇంటూ 5 క్లియర్. 2 9 టైమ్స్ అంటే ఇక్కడ 99 మైనస్ 150 మీకు మోడ్‌లో ఉంది కాబట్టి 51 వస్తది. 72 మీకు రైట్ ఆన్సర్ అండి. ఈ రెండిటిని యాడ్ చేస్తే. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఇచ్చినారు కార్స్ ఓవర్ ద 6 ఇయర్స్ అండి. ఇదేమో ఈ లైన్ ఏమో ప్రొడక్షన్ లైన్ చూపిస్తుంటే కింది లైన్ ఏమో సేల్స్ లైన్ చూపిస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఓవర్ ద గివెన్ 6 ఇయర్ పీరియడ్స్ ఈజ్. ఒకవేళ మీరు నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఈ క్వెషన్ ఏ రకంగా చేస్తారంటే, ఫస్ట్ ఏం చేస్తారంటే టోటల్ ఎంత ఉంది ఈ ఇయర్‌లో 1600 ఉంది. ఇయర్ ఎంత ఉంది 1400 ఉంది. 1600 ఉంది. ఇక్కడ ఎంత ఉంది 1000 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, ఇవన్నీ టోటల్ యాడ్ చేసుకుంటారు. బై 6 చేస్తారు. ఈ టోటల్ యాడ్ చేసి బై 6 చేసి డిఫరెన్స్ తీసుకుంటారు. బట్ ఒకవేళ మీరు మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయ్యి ఉండి, లేదా మీరు గ్రూప్ 1 కాకుండా మీరు మిగతా ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గనుక రాస్తూ ఉంటే అంటే మ్యాథ్స్ మేజర్ పోర్షన్ ఉన్నది. ఈ క్వెషన్ ఏ రకంగా చేయాలంటే, చూడండి మీరు మొత్తానికైతే చేయాల్సింది ఏముంది, టోటల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ గదా. ప్రొడక్షన్ బై 6 చేస్తారు. మైనస్ టోటల్ వాల్యూ ఆఫ్ ఏది సేల్స్ బై 6 చేస్తారు కదా. దెన్ ఎల్సీఎం తీసుకొని టోటల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ మైనస్ టోటల్ వాల్యూ ఆఫ్ సేల్ చేసేయొచ్చా? ఇది ప్రొడక్షన్ టోటల్ వాల్యూకి మైనస్ సేల్ టోటల్ వాల్యూ చేయొచ్చు కదా. ఇది చేస్తున్నప్పుడు కూడా ఏ రకంగా చేస్తానంటే డిఫరెన్స్ ఇయర్ టు ఇయర్స్ డిఫరెన్స్ ముందే తీసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు మీకు ఒక్క గ్యాప్ ఎంత ఉంది, ఇది 200 చూపిస్తుంది, ఇది ఒక 200 గ్యాప్ కదా, 1200 టు 1400 అంటే నాకు ఇక్కడ 200 గ్యాప్ ఉందంటే నా ప్రొడక్షన్ కన్నా సేల్ ఎంత తక్కువ ఉంది, టూ పార్ట్స్ అంటే 400 తక్కువ ఉంది. అంటే ఇక్కడ నేను 4 అని రాసుకుంటా అంతే. ఇక్కడ ఎంత తక్కువ ఉంది 4. ఓకే, ఇక్కడ ఎంత తక్కువ ఉంది చూడండి 1 2 3 అంటే 6 తక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఉంది 4 ప్లస్ 4. ఇక్కడ ఎంత ఉంది గ్యాప్ ప్లస్ 4. ఇక్కడ ఎంత ఉంది గ్యాప్ ప్లస్ 4. అంటే 4 ఎన్ని వస్తుంది 20 4 5 టైమ్స్ కదా 20 26 రావాలి. ఎక్కడైనా తప్పు తీసుకున్నామా మనం? ఒకసారి చూడండి. ఇక్కడండి ఇక్కడ మనం 2నే తీసుకోవాలి. ఇది 2. 6 4 10 10 18 6 4 10 18 18 6 24 టోటల్ 24 అండి. అంటే ఈ టోటల్ చేసి డిఫరెన్స్ తీసుకుంటే మీకు 24 వస్తది. ఆ 24ని గనుక మీరు బై 6 చేశారనుకోండి 6 4 24 400 అనేది మీకు రైట్ ఆన్సర్ వస్తది. మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి అయితే ఈ క్వెషన్ చూడడానికి కొంచెం కష్టంగా అంటే పెద్దగా అనిపియొచ్చు గానీ, మీరు 10-15 సెకండ్స్‌లో చేసే క్వెషన్ అండి ఇది. అంటే ఏం లేదు, ఈ డిఫరెన్స్‌లు చూసుకోవడం అంతే. ఒకవేళ ఎక్కడైనా ప్రొడక్షన్ వాల్యూ కన్నా సేల్ వాల్యూ ఎక్కువుందనుకోండి, అటువంటి టైంలో ఏం చేస్తాం, ఇప్పుడు మనం ప్రొడక్షన్ టు సేల్ చేస్తున్నాం. ప్రొడక్షన్ వాల్యూ ఎక్కువుంది, సేల్ వాల్యూ తక్కువుంది కాబట్టి ప్లస్ రాసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడైనా ఈ గ్రాఫ్‌లో సేల్ వాల్యూ అనేది ప్రొడక్షన్ వాల్యూ కన్నా పైకొచ్చిందనుకోండి గ్రాఫు, అప్పుడు మనం ఇక్కడ మైనస్ తీసుకుంటాం అంతే. రైట్. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. ఇక్కడ ఏమన్నారంటే ఇంపోర్ట్‌కి, ఎక్స్‌పోర్ట్‌కి రేషియో ఇచ్చినారండి. ఇవి జనరల్‌గా ఇటువంటి క్వెషన్స్ అనేవి బ్యాంకింగ్‌లో అడుగుతారు. ఇంపోర్ట్‌కి, ఎక్స్‌పోర్ట్‌కి రేషియో ఇచ్చినారు ఎవ్రీ ఇయర్. మీకు 2002 గురించి మాట్లాడుతున్నారు కదా. ఇఫ్ ద ఇంపోర్ట్స్ ఇన్ ద ఇయర్ 2000 వాల్యూడ్ ఎట్ 250 క్రోర్స్ అంట. 2002లో ఏది జరిగింది 1.25 ఉంది. మీరు 1.25ని ఫ్రాక్షన్‌లో రాస్తే 125/100 కదా, 5/4 అవుతది. రేషియో ఆఫ్ ఇంపోర్ట్స్ టు ద రేషియో ఆఫ్ ఎక్స్‌పోర్ట్. ఈ వాల్యూ మీకు ఇంపోర్ట్ చూయిస్తే, ఈ వాల్యూ మీకు ఎక్స్‌పోర్ట్ చూయిస్తుంది అంతేనా? ఇంపోర్ట్ వాల్యూ మీకు 250 అన్నారు. 5 పార్ట్స్ వాల్యూ 250 అయితే 1 పార్ట్ వాల్యూ 50 అవుతది. 4 పార్ట్స్ వాల్యూ 200 అవుతది. కరెక్టా ఇది? ఇక్కడ నెక్స్ట్ ఇది 2003 అండి ఇక్కడ. అండ్ టోటల్ ఎక్స్‌పోర్ట్స్ ఇన్ ద 2003 ఇది 2002. 2002 అండ్ 2003 ఈస్ 500. ఇప్పుడు మీకు 2003 గురించి ఏమి ఇచ్చారు 1.5 కదా. 1.5 అంటే 3/2 కదా. 3/2. ఇదేమో మీకు ఇంపోర్ట్, ఇదేమో మీకు ఎక్స్‌పోర్ట్ కదా.
చూడండి ఈ 2 సంవత్సరాలకు కలిపి ఎక్స్‌పోర్ట్ 500 అన్నారు. మీకు అంతకుముందు ఇయర్‌లో 200 వచ్చిందంటే ఇప్పుడు ఎంత రావాలి? 300 రావాలి. 2 పార్ట్స్ వాల్యూ 300 అంటే 1 పార్ట్ వాల్యూ 150. 3 పార్ట్స్ వాల్యూ ఎంత కావాలి? 450. మీకేం అడిగారు? ద ఇంపోర్ట్స్ ఇన్ 2003 వర్ ఎంతుంది? 450. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. In a degree program of a college, the number of students who opt only for physics is twice the number of students who opt for chemistry. Number of students who opted only for chemistry is twice the number of students who opted for both physics and chemistry. Then the number of students who opted for physics is how many times the number of students who opted for both physics and chemistry. మన క్వశ్చన్ ఏం అర్థం కానప్పుడు మనం డయాగ్రామ్ వేసుకోవాలి. ఇక్కడ మొత్తం వెన్ డయాగ్రామే. ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని తప్ప వేరేది మాట్లాడలేదు కాబట్టి ఇది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ రెండే వేసుకుంటున్నాను నేను. Number of students who opted for only physics is twice the number of students who opted for chemistry. చూడండి ఓన్లీ ఫిజిక్స్ అంటే మీకు ఈ పార్ట్ అండి. ఓన్లీ ఫిజిక్స్ అంటే ఈ పార్ట్ ఇంతవరకే. ఇప్పుడు ఈ పార్ట్‌లో ఉన్న నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కెమిస్ట్రీ అంటే ఇది మొత్తం కదా! దీనికన్నా ఇది ట్వైస్ ఉండాలండి. ఫస్ట్ స్టేట్మెంట్ మీకు అర్థమైంది. సెకండ్ స్టేట్మెంట్ రండి. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఓన్లీ ఫర్ కెమిస్ట్రీ ఈజ్ ట్వైస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇక్కడ మీకు హింట్ ఉంది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ఓన్లీ కెమిస్ట్రీ ఏది? ఇది. ఈజ్ ట్వైస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏది? ఇది. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ 2x ఉండాలని చెప్తుంది ఇది. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఏమనుకున్నాము? నంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ ఓన్లీ ఫిజిక్స్ ఈజ్ ట్వైస్ హూ ఆప్టెడ్ ఫర్ కెమిస్ట్రీ కదా! కెమిస్ట్రీ ఆప్ట్ చేసిన వాళ్ళు ఎంత? 3. 3 ఉంటే దీనికి డబుల్ ఎంత కావాలి? 6x కావాలి. అంతేనా? ఈ పార్ట్ 6 కావాలి. ఇప్పుడు మీకు క్వెషన్ ఏమన్నారు? దెన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ఫిజిక్స్ ఈజ్ ఫిజిక్స్ ఎంత అండి? 6 + 1 7 ఈజ్ the number of students who opted for physics is how many times the number of students who opted for both physics and chemistry. Both physics and chemistry ఎంత? 1. ఎన్ని టైమ్స్ ఉందండి? ఇది x ఉంటే ఇది 7x ఉంది. 7 టైమ్స్ ఉందా లేదా? సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వెషన్ రండి. చూడండి ఇప్పుడు ఇటువంటి క్వెషన్స్ అడుగుతున్నారు కదా మీకు ఎగ్జామ్‌లో. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో తెలియదు గానీ, అంటే చాలా డిఫికల్ట్ క్వెషన్స్ ఇది అంత ఈజీగా ఎగ్జామ్‌లో సాల్వ్ అయ్యే క్వెషన్ అయితే కాదిది. మీకు చాలా టైమ్ ఉండాలి. అండ్ ఆప్షన్స్ కూడా అంత ఈజీగా ఇవ్వట్లేదు. సో, వీళ్ళు సీసాట్ ప్యాటర్న్‌లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. మీకు ఫస్ట్ నంబర్ ఏమి ఇచ్చారు? ఏబీసీ అండ్ 9 ఇచ్చారు కదా! సిఏబి 8 బి అంతేనా? ఈక్వల్ టు బి2 9 2 సి. చూడండి ఇక్కడ ఏమన్నారంటే మీకు ఏబీసీ అనేవి 3 డిఫరెంట్ నంబర్స్ అంట. వేర్ ఏబీసీ రిప్రజెంట్స్ 3 డిఫరెంట్ డిజిట్స్. అండ్ ఆ డిజిట్స్ 0కి 9కి మధ్యలోనే ఉండాలి. అర్థమైందా? ఏబీసీడీ రిప్రజెంట్స్ 3 డిఫరెంట్ డిజిట్స్. ఏకి ఒక నంబర్ ఉంటే బీకి ఒక వేరే నంబర్ ఉండాలి. సికి వేరే నంబర్ ఉండాలి. అండ్ అవి 0కి 9 మధ్యలో అయ్యి ఉండాలి. ఇప్పుడు మీకు ఇటువంటి క్వెషన్స్ చేస్తున్నప్పుడు మీకు హింట్ ఎక్కడ ఉంటదంటే, ఈ నంబర్ అబ్జర్వ్ చేయండి. మీకు ఫస్ట్ హింట్ ఇక్కడ దొరుకుతది. చూడండి 8 ఉందా? మీకు సి వాల్యూ ఏమవుతే ఇక్కడ 12 అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ సి వాల్యూ నాకు 4 అయిందనుకోండి. సి వాల్యూ 4 అనుకుంటున్నా. 4 + 8 12 అవుతదా? ఓకే. ఇప్పుడు సి వాల్యూ 4 కావాలంటే ఇక్కడ సి 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా సి వాల్యూ 4 కావాలా? ఇక్కడ సి వాల్యూ 4 కావాలి. ఇప్పుడు సి వాల్యూ 4 రావాలంటే 9 + 5 ఎంత అవుతది ఇది? ఇక్కడ బి వాల్యూ 5 కావాలి అంతేనా? 9 + 5 ఉంటే ఇది 14 అవుతది. 9 + 5 ఉంటే 14 అవుతది. 14 ఉంది. బట్ 1 క్యారియర్ వస్తది కదా ఇప్పుడు. మరి 1 క్యారీ వచ్చినప్పుడు 4 + 1 5 8 ఇక్కడ 3 రావాలి కదా! అంటే సి వాల్యూ మీకు 4 అయ్యే ఛాన్స్ లేదు. ఇది క్లియర్ అయిపోయింది. సి వాల్యూ 4 కాదు. ఇప్పుడు సి వాల్యూ 4 కాదు కదా! 4 కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా లేదు. సి వాల్యూ 5 అయిందనుకోండి. 5 8 అవుతది. సి వాల్యూ నేను 3 తీసుకుంటున్నా చూడండి. సి వాల్యూ 3 తీసుకుంటే నేను ఇక్కడ కూడా 3 తీసుకోవాలి కదా! సి వాల్యూ 3 తీసుకుంటా. సి వాల్యూ 3 తీసుకుంటే 3 + 8 ఎంత? 11. అంటే నాకు ఇటు నుండి ఒక క్యారీ రావాలి. ఓకేనా? ఇటు నుండి ఒకటి క్యారీ రావాలి ఇప్పుడు నాకు. ఇప్పుడు సి వాల్యూ 3 కాబట్టి 9 + బి 13 రావాలి. అంటే బి వాల్యూ ఎంత కావాలి? అంటే ఇప్పుడు నేను గనుక బి వాల్యూ 4 తీసుకుంటే 9 + 4 13. 13లో ఇక్కడికి నాకు 1 క్యారీ వస్తుంది. 1 క్యారీ. చూడండి 8 + 3 11 + 1 12. 12 కదా! 1 క్యారీ వస్తుంది ఇక్కడ మళ్ళీ నాకు. బి వాల్యూ అక్కడ ఆల్రెడీ 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 4. 4 + 4 + 1 9 అయిపోయిందా?
ఇక్కడ క్యారీ ఏం రావట్లేదు. అండ్ మీకు సి వాల్యూ ఎంత అన్నారండి? సి వాల్యూ ఇక్కడ 3 రావాలి. బి వాల్యూ ఎంత రావాలి? 4 రావాలి. సి వాల్యూ 3 రావాలి. బి వాల్యూ 4 రావాలి. అండ్ ఏ ప్లస్ ఏ వాల్యూ 2 కావాలి. ఇప్పుడు ఏ 2 రావాలంటే అయితే 1, 1 అయితే వస్తది. 1, 1 అయిందనుకోండి 2 వస్తది. బట్ క్యారీ రాదు. బట్ ఇక్కడ సి వాల్యూ 3 కాబట్టి మీకు ఖచ్చితంగా ఒకటి క్యారీ 1 రావాలి. ఎందుకంటే 3 + 1 4 కావాలి కాబట్టి. అప్పుడు ఏ వాల్యూ 6 కావాలి. ఇక్కడ 6 అవుతే 6 + 6 12 కదా! 12 అంటే ఇక్కడ మీకు 1 క్యారీ వస్తది. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. అంటే ఇప్పుడు మీకు మొత్తం రాసుకోవచ్చు చూడండి. ఎలా వచ్చిందిప్పుడు? అంటే ఇక్కడ మీకు ఏ వాల్యూ 6 వచ్చింది. బి వాల్యూ 4 వచ్చింది. దాని తర్వాత సి వాల్యూ ఎంతొచ్చింది? 3 వచ్చింది. ఇవి 3 డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మీరు క్వెషన్ చూడండి. ఏ ప్లస్ బి మైనస్ సి 6 + 4 10 - 3 7 ఈక్వల్ టు అవుతుంది కదా! అంటే ఇది ట్రూ. 2a - 3b 2 × 6 12 3b అంటే 3 × 4 12 అంటే 12 - 12 ఈ పార్ట్ 0 అవుతది. ఇక 0 అయ్యి 4 టైమ్స్ ఆఫ్ 3 12 ఇది కూడా సాటిస్ఫై అవుతదా? అవుతది. సో బోత్ 1 అండ్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం కౌంట్ చేయాలండి. ఫస్ట్ ఎన్నున్నాయో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 కదా! 18 ఉందంటే మీకు మోస్ట్ ప్రాబబ్లీ అవి 3, 3 డిజిట్స్ బ్లాక్ అవ్వాలి లేదా 6, 6 డిజిట్స్ బ్లాక్ అవ్వాలి. నేనిప్పుడు 3 డిజిట్స్ బ్లాక్ తీసుకుంటాను. ఎక్స్, వై ఉంది, జెడ్ ఉంది గ్యాపు, వై, జెడ్ ఉంది, జెడ్ ఉంది గ్యాపు, జెడ్, వై ఒక గ్యాపు, ఎక్స్, జెడ్, వై గ్యాపు, తర్వాత ఎక్స్, వై గ్యాపు, దాని తర్వాత ఇక్కడి వరకు కదా! ఓకే. వై డాష్ ఎక్స్ తర్వాత జెడ్ డాష్ వై. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్స్-వై-జెడ్‌లో తప్పితే వేరే ఏం లేవు గదా! చూడండి ఇది ఎక్స్-వై-జెడ్ అనుకోండి. దాని తర్వాత వై-జెడ్ ఎక్స్, దాని తర్వాత జెడ్-ఎక్స్ వై, తర్వాత ఎక్స్-వై-జెడ్, దాని తర్వాత వై-జెడ్ ఎక్స్, తర్వాత జెడ్-ఎక్స్ వై. అంటే మీకు జెడ్ డబల్ ఎక్స్, డబల్ జెడ్ ఎక్స్ రావాలి. జెడ్ డబల్ ఎక్స్, డబల్ జెడ్ ఎక్స్. 1 రైట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. మీకేమన్నారంటే మొత్తం 2780 మెంబర్స్ వాళ్ళ ప్రొఫెషన్స్ ఇచ్చారండి. వేరియస్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. దాంట్లో మేల్‌కి, ఫీమేల్‌కి రేషియో ఇచ్చారు. ఇప్పుడు మీకు మొత్తం కనుక్కోమన్నదేముందంటే మేల్‌కి, ఫీమేల్‌కి డిఫరెన్స్ కనుక్కోమన్నారు. ఈ క్వెషన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి అయితే చాలా టైం పడతదండి. మీరు ఏ అప్రోచ్ వాడతారో దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు నేను ఒక మెథడ్ చెప్తాను చూడండి ఒకసారి. ఏ రకంగా చేయాలి అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ గాని, మీరు బ్యాంక్ గాని, వేరే ఎస్ఎస్‌సి, సీజీఎల్ ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ అయితే ఈ క్వెషన్ ఏ రకంగా డీల్ చేస్తారంటే, మీకు మొత్తం డాక్టర్స్ 750 ఉన్నారు కదా! ఈ రేషియో ఎంతుందంటే 3:2. అంటే 3 పార్ట్స్ మేల్ ఉంటే 2 పార్ట్స్ ఫీమేల్ ఉండే టోటల్ 5 పార్ట్స్ కదా! 5 పార్ట్స్ వాల్యూ 750 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత కావాలి? 5 అనేది 750. 750ని ఎన్ని సార్లు క్యాన్సెల్ చేస్తుంది 5? 150 టైమ్స్ కదా! సో, ఇప్పుడు 3 పార్ట్స్ మేల్, 2 పార్ట్స్ ఫీమేల్ అంటే మేల్‌కి, ఫీమేల్‌కి డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్ కదా! 5 పార్ట్స్ వాల్యూ 150 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 150. అంటే ఇక్కడ మీకు మేల్‌కి, ఫీమేల్‌కి డిఫరెన్స్ 150. ఇప్పుడు ఇది 4:1 కదా! టోటల్ 5 పార్ట్స్ కదా! 5 పార్ట్స్ వాల్యూ 990 అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 పార్ట్స్ వాల్యూ 990 కదా! ఇక్కడ గనుక నేను 1000 ఉంది అని అనుకుంటే ఎన్ని సార్లు క్యాన్సెల్ చేస్తుంది? ఇది 200 సార్లు క్యాన్సెల్ చేస్తుంది అంతేనా? 5 × 200. బట్ ఇక్కడ ఎంతుంది? 10 తక్కువుంది. 5 రెండ్ల క్యాన్సెల్ చేస్తుంది కదా! 200 - 2 ఎంత? 198 అంతే కదా! 198 అంటే 5 పార్ట్స్ వాల్యూ గనుక 990 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 998. ఇక్కడ మీకు డిఫరెన్స్ ఎంతుంది? మేల్‌కి, ఫీమేల్‌కి 3 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది 198 కదండీ! ఓకే. ఇక్కడ గనుక మీకు 200 ఉండుంటే 200 × 3 600 అయ్యేది. 2 తక్కువుంది. సో, 3 × 2 ఎంత? 6 తక్కువ. అయితే ఇది 594 అవుతది మీకు. 9 పార్ట్స్ వాల్యూ 270. ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత? 30. 4:3 7 పార్ట్స్ వాల్యూ 770. అంతే కదా! 7 పార్ట్స్ వాల్యూ 770 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 110. ఇది మీకు రైట్ ఆన్సర్ అండి. 4 వస్తది. యూనిట్ డిజిట్ 4 ఎక్కడుంది? ఇక్కడుంది. మీరు యాడ్ చేస్తే ఇదే ఆన్సర్ వస్తది. కొంత అంటే మీకు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కొంచెం జీఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మ్యాథ్స్ మీద అంతగా టైం పెట్టరు. అంటే ఇప్పుడు ఇటువంటి క్వెషన్స్ ఓన్లీ మ్యాథ్స్ బాగా అంటే ఎస్ఎస్‌సి, సీజీఎల్ గాని, బ్యాంకింగ్ గాని ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే తక్కువ టైంలో చేయగలుగుతారండి. నార్మల్‌గా అయితే ఈ క్వెషన్ చేయడానికి ఇలా చేయాలని తెలియకపోతే మీకు 2, 3 మినిట్స్ కూడా సరిపోదు ఈ క్వెషన్ చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు చార్ట్ ఇచ్చారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నారు. ఓకే. సమ్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ పంప్కిన్స్ అండ్ డ్రమ్ స్టిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద క్యాబేజ్. పంప్కిన్స్ ఎంత 15, డ్రమ్ స్టిక్స్ ఎంత
10, 25 క్యాబేజ్ ఎంత 25. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ఏ రైట్ ఉండాలండి. ఇక్కడ ఏ లేదు కాబట్టి మన ఆన్సర్ కాదు. ఇక్కడ ఏబీసీ ఉంది. బి చూడండి ఒకసారి. పీపుల్ ఆర్ బయింగ్ బీన్స్ మోర్ దాన్ క్యాబేజ్. బీన్స్ ఎంత ఉంది? 20% ఉంది. క్యాబేజ్ ఎంత ఉంది? 25%. బీన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు క్యాబేజ్ కన్నా అంట. అంటే ఇది స్టేట్మెంట్ రాంగ్. బి ఎక్కడ ఉందో అది మనకు రాంగ్ అవుతుంది. ఇది మన రాంగ్. ఏడీ ఉంది, ఏసీడీ ఉంది. ఇక్కడ సి సి చెక్ చేద్దాం ఒకసారి. పొటాటోస్ ఆర్ ద బెస్ట్ సెల్లింగ్ వెజిటబుల్స్ ఇన్ ద షాప్. చూడండి పొటాటో 30% అమ్ముడు పోతుంది. అన్నిటికన్నా అదే ఎక్కువ అమ్ముడు పోతుంది కాబట్టి ఇది మనకి రైట్. అంటే సి ఖచ్చితంగా ఉండాలి. ఇది కాదు. ఇది రైట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ స్టేట్మెంట్‌కి రండి. ఇది డేటా సఫిషియన్సీ క్వెషన్ అండి. అంటే మరి ఇంత డిఫికల్ట్ లెవెల్ క్వెషన్స్ వాళ్ళు ఎందుకు ఇద్దామనుకున్నారో నాకైతే అర్థం కాలేదు గానీ, డిఫికల్ట్ క్వెషన్. అంటే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా చూడండి ఒకసారి. మీకు డేటా సఫిషియన్సీలో సింపుల్‌గా ఒకటే. ఈజ్ వై గ్రేటర్ థాన్ ఎక్స్ అంటే మీరేం చెప్పాలంటే, వై అనేది ఎక్స్ కన్నా ఎక్కువనా అని అడుగుతున్నారు. అయితే మీ ఆన్సర్ అవును అని చెప్పాలి. లేదా కాదు అని చెప్పాలి. ఈజ్ వై గ్రేటర్ థాన్ ఎక్స్. డేటా సఫిషియన్సీ క్వెషన్ ఏం చెప్తుందంటే వాళ్ళు అడిగిన క్వెషన్‌కి మీరు 100% యెస్ అవును అని ఆన్సర్ చెప్పాలి. లేదా కాదు అని ఆన్సర్ చెప్పాలి. కొన్నిసార్లు అవును, కొన్నిసార్లు కాదు అనే ఆన్సర్ చెప్పొద్దు. ఇది క్లియర్ అయింది కదా మీకు? ఓకే. ఇప్పుడు మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చారు? ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. ఎక్స్‌వై గ్రేటర్ థాన్ ఎక్స్ క్యూ కావాలి. అంటే ఎక్స్‌వై గ్రేటర్ థాన్ ఎక్స్ క్యూ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. అంటే ఇప్పుడు మీరు 2 ఇంటూ సంథింగ్ చేసి ఇప్పుడు వై గ్రేటర్ ఇటు సైడ్ గ్రేటర్ థాన్ రావాలంటే మీకు ఖచ్చితంగా వై గ్రేటర్ థాన్ క్యూ కావాలని మీకు అర్థం కావాలి కదా! ఎక్స్‌వై గ్రేటర్ థాన్ ఎక్స్ క్యూ ఉంది. అంటే ఖచ్చితంగా ఈ 2 సేమ్ ఉన్నాయంటే వై వాల్యూ పెద్దగా ఉండాలి క్యూ కన్నా. అప్పుడే ఇది పాసిబుల్ అవుతది. కానీ ఇక్కడ కండిషన్ ఏమిచ్చారు? వై లెస్ థాన్ క్యూ అన్నారు. అంతే కదా! మరి వై లెస్ థాన్ క్యూ అవ్వాలంటే అది ఎప్పుడు పాసిబుల్ అవుతదంటే వాడు ఇచ్చిన కండిషన్ వై లెస్ థాన్ క్యూ ఉంది కదా! ఈ వై లెస్ థాన్ క్యూ అనేది ఎప్పుడు పాసిబుల్ ఈ వై లెస్ థాన్ క్యూ ఉండి ఇలా కావాలంటే మీకు ఎక్స్ అనే వాల్యూ నెగెటివ్ వాల్యూ కావాలి. ఇప్పుడు ఎక్స్ గనుక నెగెటివ్ అయిందనుకోండి, ఎక్స్‌ని నేను ఒక -1 అనే నంబర్ అనుకుంటున్నాను. ఎక్స్‌ని -1 అనుకుంటున్నా. ఎక్స్ 0 కావద్దన్నాడు. పాజిటివా, నెగెటివా ఏం చెప్పలేదు. ఎక్స్ వాల్యూ -1 గ్రేటర్ దెన్ -1 గ్రేటర్ దెన్. ఇక్కడ వై ఉంది. ఇక్కడ క్యూ ఉంది. అంతేనా? అండ్ మీకు వై లెస్ థాన్ క్యూ అన్నారు కదా! ఇప్పుడు వై లెస్ థాన్ క్యూ అన్నారు కాబట్టి ఇక్కడ వై ఉంది. ఇక్కడ క్యూ ఉంది. నేను వై వాల్యూ 1 తీసుకుంటున్నాను. క్యూ వాల్యూ 2 తీసుకుంటున్నాను. తీసుకోవచ్చా? ఇప్పుడు వై వాల్యూ 1 తీసుకుంటున్నా. క్యూ వాల్యూ 2 తీసుకుంటున్నాను. -1, -2. -1 అనేది -2 కన్నా పెద్దగా ఉంటదా? ఉంటది. ఇప్పుడు x -1 తీసుకున్నా. y 1 తీసుకున్నా. క్లియరా? ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? x -1 y 1 అంటే y గ్రేటర్ థాన్ x అంటే యెస్ చెప్పొచ్చు కేస్‌లో. ఇప్పుడు నేను y వాల్యూ నేను -1 తీసుకుంటా. చూడండి y వాల్యూ -2 తీసుకుంటా. y వాల్యూ -2 తీసుకొని x వాల్యూ +2 తీసుకుంటా. తీసుకోవచ్చు కదా! y గ్రేటర్ థాన్ x ఉండాలి. y వాల్యూ -2 తీసుకొని x వాల్యూ 2 తీసుకుంటే నేను x వాల్యూ -1 కదా తీసుకుంది. x వాల్యూ -1 చూడండి -1 ఇంటూ y వాల్యూ -2 తీసుకుంటున్నా. గ్రేటర్ థాన్ ఇక్కడ -1 కామన్ ఉంటది. ఇది 2. -2 ఇంటూ ఇక్కడ ఏమవుతది 2 అవుతది. ఇది -2. సాటిస్ఫై అయిందా? సాటిస్ఫై అయింది. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ కేస్‌లో ఏమొచ్చిందండి? y గ్రేటర్ థాన్ x వచ్చింది. ఈ వాల్యూ ఫస్ట్ కేస్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ వాల్యూ తీసుకున్నప్పుడు కూడా మీకు ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. ఈ వాల్యూ తీసుకున్నప్పుడు కూడా ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. బట్ ఫస్ట్ కేస్‌లో x -1 y 1 జాగ్రత్తగా ఒకసారి వినండి. ఫస్ట్ కేస్‌లోనేమో x -1 y 1 అప్పుడు మీకు y వాల్యూ పెద్దగయింది. సెకండ్ కేస్‌లో నేను y -2 తీసుకున్నా. బట్ x -1 తీసుకున్నా. ఇప్పుడు x పెద్దగవుతుంది. ఒకసారి అవునని చెప్తున్నారు. ఒకసారి కాదని చెప్తున్నారు. సో, మీరు ఫస్ట్ స్టేట్మెంట్‌ని వాడి ఈజ్ వై గ్రేటర్ థాన్ ఎక్స్ అని చెప్పగలుగుతారా అంటే చెప్పలేరు. ఫస్ట్ స్టేట్మెంట్ వాడైతే ఏం చెప్పలేరు. ఓకే. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్‌కి రండి. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? వై నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలని చెప్తుంది. వై నాట్ ఈక్వల్ టు 0 కూడా కావాలి. ఎందుకంటే డినామినేటర్‌లో గనుక 0 ఉంటే ఇన్ఫినిటీ అయిపోయిద్ది కాబట్టి మనకి. ఓకే. ఎల్ బై వై గ్రేటర్ థాన్ ఎక్స్ బై వై అండ్ ఎల్ లెస్ థాన్ ఎక్స్ అన్నారు. ఓకే కదా! ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ మనకు y వాల్యూ పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. నేను ఫస్ట్ y వాల్యూ పాజిటివ్ అని తీసుకుంటున్నా. అండ్ ఏమన్నారంటే ఇప్పుడు నేను y వాల్యూ ఓకే. y వాల్యూ గనుక నేను పాజిటివ్ అనుకున్నాననుకోండి. ఇక్కడ y గనుక నాకు పాజిటివ్ అయిందనుకోండి. y వాల్యూ పాజిటివ్ అయితే
డినామినేటర్ సేమ్ ఉంది. సో, ఇక్కడ పెద్ద వాల్యూ ఉంటేనే కదా! సో, ఎల్ గ్రేటర్ దెన్ ఎక్స్ అవుతది. ఎల్ గ్రేటర్ దెన్ ఎక్స్ అయ్యి ఇలా జరుగుతుందంటే మీకు y వాల్యూ పాజిటివ్‌గా ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ y వాల్యూ నెగెటివ్ ఉందనుకోండి, అప్పుడు ఇది కాదు. ఎల్ లెస్ దెన్ ఎక్స్ అవుతది. y వాల్యూ సేమ్ ఉండాలి. అండ్ ఈ సింబల్ ఉండాలంటే ఖచ్చితంగా ఇటు సైడ్ వాల్యూ పెద్దగా ఉండాలి. అంటే ఎల్ కన్నా ఎక్స్ పెద్దగా ఉండాలి. అప్పుడు y ఖచ్చితంగా మీకు పాజిటివ్‌గా ఉండాలి. y గనుక మీకు నెగెటివ్ అయ్యిందనుకోండి, అప్పుడు మీకు ఈక్వేషన్ రివర్స్ అయిపోయింది. ఐ హోప్ ఇది క్లియర్ కదా! ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు నేను y వాల్యూ 2 తీసుకుంటానండి. నేను y వాల్యూ 2 తీసుకుంటా. ఎల్ వాల్యూ 1 తీసుకుంటా. ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటా. దీనికన్నా ఇది పెద్దది. ఓకే. మీరు y వాల్యూ ఇప్పుడు y ఎంత తీసుకున్నారు మీరు? y 1 తీసుకున్నారు. x 2 తీసుకున్నారు. అప్పుడు ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కదా! నేను y వాల్యూ 10 తీసుకుంటా. x వాల్యూ 1 తీసుకుంటా. ఇప్పుడు నేను x వాల్యూ 2 తీసుకుంటానండి. y వాల్యూ 10 తీసుకొని x వాల్యూ 2 ఇంతకుముందు x వాల్యూ 2 తీసుకుంటా. క్లియరా? x వాల్యూ 2 అయితే ఎల్ వాల్యూ ఎంత తీసుకోవాలి మనం? ఎల్ వాల్యూ 1 తీసుకున్నాం కదా! సో, ఎల్ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 2 అంటే దీనికనేది తక్కువ ఉండాలి. నాకు y వాల్యూ 10 తీసుకుంటున్నా. ఇక్కడ y వాల్యూ 10 తీసుకుంటున్నా. 1/10, 2/10 మీకు y తోటి అసలు ఇది డిపెండే అవ్వట్లేదు. ఇప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది కదా! అంటే మీకు ఫస్ట్ స్టేట్మెంట్‌లో y ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు ఇది సాటిస్ఫై అయింది. సెకండ్ కేస్‌లో y ఈక్వల్ టు 10, x ఈక్వల్ టు 2 తీసుకున్నా సాటిస్ఫై అయింది. ఇక్కడ చూస్తేనేమో x పెద్దగా ఉంది. ఇక్కడ చూస్తేనేమో y పెద్దగా ఉంది. దీన్ని కూడా మనం చెప్పలేం. చెప్పలేం. క్లియరా? ఇప్పుడు ఈ రెండిటిని వాడి చెప్పొచ్చా అంటే, అసలు దీంట్లోనేమో రెండిటిని వాడి చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఎల్ అనే వేరే నంబర్ ఉంది. ఇక్కడ క్యూ అనే వేరే నంబర్స్ ఉంది. అసలు మీకు పారామీటర్స్ కంపేర్ చేసే పారామీటర్స్ వేరు వేరు ఉన్నాయి. సో, నెయిదర్ 1 ఆర్ 2 ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వెషన్. 2 రైట్ ఆన్సర్ మీకు. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. 1st జనవరి అండ్ 31st డిసెంబర్ ఆఫ్ దట్ ఇయర్ ఆర్ నాట్ ద సేమ్ డేస్ ఆఫ్ ద వీక్. ఇది డేటా సఫిషియన్సీ క్వెషనే. ఈస్ దట్ ఇయర్ ఈస్ ఎ లీప్ ఇయర్. అంటే ఆ ఇయర్ మీకు లీప్ ఇయర్ అని అడుగుతున్నారు. మీకు ఎప్పుడు కూడా ఫస్ట్ డే ఏదుంటదో ఎనీ ఇయర్ లాస్ట్ డే కూడా అదే ఇయర్ అవ్వాలి. అది నాన్ లీప్ ఇయర్ కాకపోతే. 1st జనవరి అండ్ 31st డిసెంబర్ సేమ్ అవ్వాలి ఎప్పుడు? నాన్ లీప్ ఇయర్ అవుతాయి. ఆర్ నాట్ ద సేమ్ అన్నారు. నాట్ సేమ్ అంటే అది ఖచ్చితంగా లీప్ ఇయర్ కావాలి. అంటే మీకు ఫస్ట్ స్టేట్మెంట్ నుండి దీనికి ఆన్సర్ చెప్పొచ్చా? ఈస్ దట్ ద ఇయర్ ఈస్ ఎ లీప్ ఇయర్ అంటే యెస్. యెస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పాలి. కొన్నిసార్లు యెస్, కొన్నిసార్లు నో చెప్పొద్దు. దీని నుండి మనం చెప్తున్నాం కదా యెస్ అని. సో, ఫస్ట్ స్టేట్మెంట్ నుండి మనం ఆన్సర్ చెప్పొచ్చు. ద ఇయర్ హాస్ 53 సండేస్ అండి. ఇప్పుడు మీకు 53 సండేస్ ఉన్నంత మాత్రాన అది లీప్ ఇయర్ అవుతదని మనం చెప్పలేము. మీకు లీప్ ఇయర్‌లో ఎన్ని సండేస్ ఉంటాయి అంటే ఆ ఎక్స్‌ట్రా డే ఏదవుతదని డిపెండ్ దేని మీద ఉంటదంటే ఫస్ట్ డే మీద డిపెండ్ అయ్యి ఉంటది. దీన్ని మనం చెప్పలేము. సో, ఓన్లీ 1 అలోన్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వెషన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. మీకు పర్సెంటేజ్ క్వెషన్ కూడా మీకు ఏ ఈక్వల్ టు ఏమన్నారు? 20% అంటే ఇది 2/10 రాసుకోవచ్చా? 20/100 రాస్తున్నా. 0, 0 క్యాన్సెల్ చేస్తే 2/10 కదా! ఇది 8/10y. బి ఈక్వల్ టు చూడండి 7/10x ప్లస్ 3/10y. మీకేమన్నారు? వేర్ x ఈస్ గ్రేటర్ దెన్ y. ఓకే. x వాల్యూ గ్రేటర్ దెన్ y ఉండాలి. k% ఆఫ్ x మైనస్ y అంటే k/100 ఆఫ్ x మైనస్ y ఈక్వల్ టు b మైనస్ a అన్నారు కదా! ఇప్పుడు b మైనస్ a అంటే దీని నుండి దీన్ని మైనస్ చేస్తున్నా కదా! చూడండి 7/10 నుండి 2/10 గనుక మైనస్ చేస్తే మీకు 5/10x వస్తదండి. 5/10x వస్తది. మైనస్ 3/10 నుండి 8/10 గనుక మైనస్ చేస్తే ఇక్కడ మీకు మైనస్ 5/10y వస్తది. 5/10 గనుక మీరు కామన్ తీస్తే x మైనస్ y వస్తది. k/10 x మైనస్ y. x మైనస్ y క్యాన్సెల్ 10, 10 క్యాన్సెల్. సో, ఇక్కడ 100 ఉంది కదా! 10 టైమ్స్ క్యాన్సెల్. అప్పుడు k ఈక్వల్ టు ఎంత మీకు? 50. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 129 క్వెషన్ ఏమన్నారంటే ఇక్కడ మీకు కాజ్ అండ్ ఎఫెక్ట్‌కి సంబంధించిన క్వెషన్ ఇది. క్రైమ్ అగైన్స్ట్ వుమెన్ ఈస్ లోవర్ ఇన్ ద స్టేట్ విత్ హైయర్ లిటరసీ రేట్. ఎక్కడ హైయర్ లిటరసీ రేట్ ఉందో అక్కడ క్రైమ్ తక్కువ ఉందంట ఫస్ట్ స్టేట్మెంట్. హైయర్ లిటరసీ రేట్ లీడ్స్ టు బెటర్ ఎకానమీ. లిటరసీ రేట్ గనుక హైయర్ ఉంటే మంచి ఎకానమీ ఉంటదట. రీడ్ ద స్టేట్మెంట్ కేర్‌ఫుల్లీ అండ్ చూస్ ద మోస్ట్ సూటబుల్ ఆప్షన్ అమంగ్ ద ఫాలోయింగ్. 2 ఈస్ ద కాజ్ అండ్ 1 ఈస్ ఇట్స్ ఎఫెక్ట్. అంటే హైయర్ లిటరసీ రేట్ ఉండడం వల్ల ఎకానమీ మంచిగుంటదట. 2 ఈస్ ద కాజ్ అండ్ 1 ఈస్ ద ఎఫెక్ట్ కదా!
అంటే 2 కారణం గావాలి. ఆ కారణం వల్ల 1 రావాలి. హైయర్ లిటరసీ రేట్ వల్ల ఎకానమీ మంచిగుంటదంట. ఎకానమీ మంచిగుంటే క్రైమ్ అగైన్స్ట్ వుమెన్ తక్కువుంటదంట. అట్లేం జెప్పలేమండి మనం. ఎకానమీ మంచిగున్నంత మాత్రాన క్రైమ్ తగ్గుతదని ఏమైనా చెప్పగలుగుతామా? సో, మనం ఫస్ట్‌ది చెప్పలేం. ఓకే. 1 ఈస్ ద కాజ్ అండ్ 2 ఈస్ ఇట్స్ ఎఫెక్ట్. థర్డ్‌కి రండి ఒకసారి. వుమెన్ లిటరసీ రేట్ ఎప్పుడు క్రైమ్ అగైన్స్ట్ వుమెన్ ఈజ్ లోవర్ స్టేట్ విత్ హైయర్ లిటరసీ రేట్. అంటే హై లిటరసీ రేట్ ఉండడం వల్ల వుమెన్ పైన క్రైమ్స్ తక్కువుంటాయంట. దీనివల్ల ఎకానమీ బావుంటది. ఇప్పుడు హై లిటరసీ రేట్ ఉండడం వల్ల క్రైమ్స్ తక్కువుంటదా? అసలు అది గూడా మనం చెప్పలేం. హై లిటరసీ రేట్ ఉండడం వల్ల క్రైమ్ తక్కువుంటదంటే ఓకే. ఉండొచ్చు. అంతే గదా! క్రైమ్ తక్కువుండడం వల్ల ఎకానమీ మంచిగుంటదా అంటే చెప్పలేం. అంతే గదా! సో, నేను ఈ రెండిటికైతే నేను లింక్ ఉంటదని నేను అనుకోవట్లేదు. అంటే ఈ క్వెషన్ అనేది కొంచెం డిబేటబుల్ క్వెషన్ అండి. నేను చెప్పే ఆన్సర్ రాంగ్ గూడా గావచ్చు. అండ్ ఇంకోటేంటంటే బోత్ 1 అండ్ 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. బోత్ 1 అండ్ 2 ఆర్ ఇండిపెండెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ సేమ్ కాజ్. క్వెషన్ కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ రెండిటికి కాజ్ ఒకటే ఉంది చూడండి. హైయర్ లిటరసీ రేటు, హైయర్ లిటరసీ రేటు. అంతే కదా! బోత్ 1 అండ్ 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్ లేదా బోత్ 1 అండ్ 2 ఆర్ ఇండిపెండెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ సేమ్ కాజ్. 1 అండ్ 2 ఆర్ ఇండిపెండెంట్ ఎఫెక్ట్స్. కానీ సేమ్ కాజ్. ఇది హైయర్ లిటరసీ రేట్ ఉండడం వల్ల వుమెన్ పైన క్రైమ్ తక్కువుంటది. ఒక కాజ్ ఉంది. దానికి ఒక ఎఫెక్ట్ ఉంది. ఇంకొక సేమ్ కాజ్ ఉంది. హైయర్ లిటరసీ రేట్ ఉండడం వల్ల ఎకానమీ బెటర్‌గుంటది. సో, నేనైతే ఆప్షన్ నాది ఇది అనుకుంటానండి. ఒకవేళ దీనికి ఇంకేదన్నా ఉంటే కూడా డిబేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇది సిలాజిజం క్వెషన్. సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్, ఆల్ మేనేజర్స్ ఆర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. చూడండి మీ దాంట్లో కొంతమంది సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్ అంటే ఇలా మేనేజర్స్ డ్రా చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్ అంటే ఇప్పుడు మేనేజర్స్‌లో ఈ పార్ట్ అంతా వీళ్ళంతా ఎంప్లాయీస్ కాదా ఏంది? ఈ డయాగ్రామ్‌ని మనం ఇలా డ్రా చేయొద్దు. ఎలా డ్రా చేయాలంటే ఇది మేనేజర్స్ అయితే ఇది టోటల్ ఎంప్లాయీస్ అవుతారు. అంటే ఎంప్లాయీస్‌లో కొంతమందే మేనేజర్స్. ఈ మిగిలిన పార్ట్స్ అంతా మేనేజర్స్ కాదంటే వేరే ఎంప్లాయీస్ అన్నట్టు. అర్థమైంది కదా! ఆల్ మేనేజర్స్ ఆర్ ఎంప్లాయీసే. ఇక్కడ ఇలా డ్రా చేస్తే వీళ్ళంతా ఎంప్లాయీస్ కాదన్నట్టు వస్తుంది. మేనేజర్స్ అంతా ఎంప్లాయీస్ కాకుండా ఉంటారా? ఉండరు కదా! అండ్ ఆల్ మేనేజర్స్ ఆర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు ఈ ఆల్ మేనేజర్స్ ఆర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఈ మేనేజర్స్ అంతా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. అంటే ఇది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావాలి. ఇది మీకు ఎంప్లాయీస్ కావాలి. ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూడండి. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. చూడండి అందరు ఎంప్లాయీస్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంట. కాదు. ఇక్కడున్న వాళ్ళు ఓన్లీ ఎంప్లాయీసే వీళ్ళు ఇంజినీరింగ్ గాదు. ఇది రాంగ్. ఆల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మేనేజర్స్. ఇప్పుడు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంతుంది. దాంట్లో మేనేజర్స్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కాదు. ఇది మన ఆన్సర్ కాదు. సమ్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. చూడండి సమ్ ఎంప్లాయీస్‌లో ఇంత పార్ట్ మాత్రమే ఇంజినీరింగ్ వాళ్ళు. ఇక్కడున్న వాళ్ళు కాదు. సో, ఆర్ ఓన్లీ రైట్ మనకి. ఓన్లీ ఆర్ రైట్. నెక్స్ట్ క్వెషన్‌కి రండి. ది పాస్ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఎ కాలేజ్ సిగ్నిఫికెంట్‌లీ ఇంక్రీజ్డ్. ఓకే. ఒక కాలేజ్‌లో పాస్ పర్సెంటేజ్ చాలా పెరిగిందంట. అజంప్షన్స్ ఏమైండొచ్చు? ఇప్పుడు దీని నుండి మనం ఏం అజంప్షన్ చేసుకోవచ్చు? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గో ఫర్ హైయర్ స్టడీస్. అంటే పాస్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి ఎక్కువ మంది హైయర్ స్టడీస్‌కెళ్తారు. ఒకటి. స్టూడెంట్ స్టడీడ్ మోర్ ఎఫిషియంట్‌లీ థాన్ బిఫోర్. చూడండి ఇక్కడ మీకు పాస్ పర్సెంటేజ్ ఎక్కువుంది. ఒక అజంప్షన్ ఏమో మనకు ఫ్యూచర్ గురించుంది. ఒక అజంప్షన్ ఏమో పాస్ట్ గురించుంది. అంతేనా? పాస్ పర్సెంటేజ్ ఎక్కువొచ్చిందంటే స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ కష్టపడి ఉండొచ్చు. దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్? ఇంకోటేం చెప్తుంది? ఎక్కువ మంది హైయర్ స్టడీస్‌కెళ్తారంట. ఇప్పుడు ఎక్కువ మంది పాస్ అయినారని జెప్పి, ఎక్కువ మంది హైయర్ స్టడీస్‌కి వెళ్తారని అజమ్ జేసుకోవచ్చా అంటే, నేనైతే ఓన్లీ 2 ఈజ్ ఇంప్లిసిట్ అనుకుంటున్నానండి. ఇది నా ఆన్సర్. అంటే ఇటువంటి స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్స్‌కి ఇప్పుడు మీకు కాజ్ అండ్ ఎఫెక్ట్, అజంప్షన్ బేస్డ్ క్వెషన్స్‌కి నేను గూడా 99% ష్యూర్ ఉండను. సో, నా ప్రకారం అయితే నా ఆప్షన్ 1 రైట్ అవుతదనుకుంటున్నా. మేబీ డిబేటబుల్ ఉండొచ్చు. నెక్స్ట్ క్వెషన్ జూడండి. ఓకే. ఇంతే అండి మనకి మొత్తం నేను వచ్చిన క్వెషన్స్ అన్ని దాదాపుగా డిస్కస్ జేశాను. Key and explanation. Thank you so much for watching this video.